అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఇండియన్ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్న ఒకేషన్ ఏదైనా మర్చిపోకుండా పలవరించే పేర్లు కొన్ని ఉన్నాయి. అవే బాహుబలి, RRR అండ్ పుష్ప. మరి నెక్స్ట్ ఏంటి? ఈ పాట వినగానే నేను లోకల్లో నాని చిరాకు పడతారేమో గానీ సినిమా ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ గా పనిచేస్తున్న మేకర్స్ మాత్రం సంథింగ్ బిగ్, బాహుబలి కన్నా బిగ్ అని టక్కున సమాధానం ఇచ్చేస్తారు. నార్త్ సౌత్ అనే సరిహద్దులను చెరిపేసింది బాహుబలి. సౌత్ సినిమాలకు నేషనల్ లెవెల్లో పక్కాగా గేట్లు ఓపెన్ చేసిన సినిమాగా టార్చ్ బేరర్ గా మారింది బాహుబలి. ఆస్కార్ వీధుల్లో హల్చల్ చేసిన సినిమాగా వేవ్స్ లో RRR ను పదే పదే ప్రస్తావించారు వక్తలు. రాజమౌళి విజన్ ను, విజయాలను మాత్రమే కాదు పుష్ప దండయాత్ర గురించి కూడా మాట్లాడారు. సౌత్ నార్త్ కొలాబరేషన్ చేయాల్సి వస్తే బన్నీ, షారుఖ్ కలిసి నటిస్తే బాగుంటుందన్న విజయ్ దేవరకొండ మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అయ్యాయి. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమాల గురించి అందరూ మాట్లాడుతుంటే నెక్స్ట్ ఆ రేంజ్ లో పేరు తెచ్చుకోవాల్సిన సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు క్రిటిక్స్. వార్ 2, నార్త్ రామాయణ్, సౌత్ కాంతారా చాప్టర్ 1, SSMB 29, ఐకాన్ స్టార్ అట్లీ మూవీ అంటూ భారీగా హోప్స్ ఉన్న సినిమాల గురించి ప్రస్తావిస్తున్నారు. భారతీయ సినిమాను ప్రపంచ వీధిలో గ్రాండ్ గా పరిచయం చేసే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎర్రటి ఎండలు బెదిరిస్తున్న పనే ముఖ్యం అంటున్నారు స్టార్ హీరోలు. నాన్ స్టాప్ గా షూటింగ్లు చేస్తున్నారు. SSMB 29 నుంచి లెనిన్ వరకు ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోందో చూసేద్దాం పదండి. రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతోంది మాస్ జాతర. ఈ సినిమా షూట్ జనవాడలో స్పీడ్ అందుకుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతోంది. అక్కడ సెట్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. NTR ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోంది అఖండ 2 తాండవం. ఈ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. డెడ్ లైన్ మీట్ కావాలని శరవేగంగా షూట్ చేస్తోంది టీం. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. సాయి ధర్మతేజ్ హీరోగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో సెట్ లో కంటిన్యూ అవుతోంది. తేజ సజ్జా మిరాయి మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లోనే సాగుతోంది. విశ్వక్ సేన్ అనుదీప్ కాంబోలో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా షూట్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజా కోన డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ బాచుపల్లిలో ఊపందుకుంది. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ డైరెక్షన్ లో నటిస్తున్న లెనిన్ షూటింగ్ ముచ్చింతల్లో కంటిన్యూ అవుతోంది. ఏది న్యాయం? అసలు న్యాయం ఎక్కడ జరిగింది? ఎవరికి జరిగింది? ఎందుకు జరిగింది? జరగకపోతే ఎందుకు జరగలేదు? కోర్ట్ రూమ్ లో జరిగే డ్రామా ఎలా ఉంటుంది? ఈ విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. చెప్పడంలో సక్సెస్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ మాంక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నెల 16న థియేటర్స్ లోకి రానున్న 23వ సినిమా కూడా అలాంటిదే. సమాజంలో ఏ కేసులో ఎవరికి ఎలాంటి న్యాయం దక్కిందనే విషయాన్ని 23లో ప్రస్తావించారు మేకర్స్. చుండూరు, చిలకలూరుపేట ఘటనలను ఉదహరిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు సినీ గోయర్స్. ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీలో రిలీజ్ హవా నడుస్తోంది. ఒకప్పుడు కల్ట్ క్లాస్ కనిపించుకున్న ఈ సినిమాలను ఈ జనరేషన్ కు కొత్తగా చూపించేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. అయితే చెప్పడానికి సింపుల్ గానే అనిపించిన ఈ జర్నీ అంత ఈజీ కాదు. దశాబ్దాల కిందటి సినిమాను మళ్ళీ ఈ డిజిటల్ యుగంలో తెర మీదకు తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు. మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అభిమానులు. అయితే ఈ రిలీజ్ ప్రాసెస్ అంత ఈజీగా ఏం పూర్తి కాలేదు. 2018లో మొదలు పెడితే 2021 నాటికి మేకర్స్ కి మంచి ప్రింట్ దొరికింది. దాన్ని పూర్తిగా రీస్టోర్ చేసి ఈ జనరేషన్ కి నచ్చేలా తీసుకురావడానికి మరొక 4 ఏళ్లు పట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మరో క్లాసిక్ మూవీ ఆదిత్య 369 విషయంలో చిత్ర బృందం ఇలాంటి సమస్యల్నే
ఎదుర్కొంది. రీల్స్ లో ఉన్న సినిమాని డిజిటలైజ్ చేయడం, దాన్ని 4Kకి అప్గ్రేడ్ చేయడం, లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీతో రీమాస్టర్ చేయడం లాంటి వాటి కోసం చాలా కష్టపడ్డారు మేకర్స్. ఫైనల్ అవుట్పుట్ చూసి ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంత పాతది కాకపోయినా బాహుబలి రీ రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక గతంలో మాయాబజార్ సినిమాని కలర్ చేసే విషయంలో కూడా చాలా సమస్యలే తలెత్తాయి. కొన్ని పాటలకు సంబంధించిన రీల్స్ రీస్టోర్ చేయలేకపోవడంతో అవి లేకుండానే కలర్ వర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆడియన్స్ కి వింటేజ్ వైబ్ తీసుకురావడానికి మేకర్స్ పడుతున్న ఈ శ్రమ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ ఇష్టంగా మాట్లాడుకుంటున్నాయి. వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తే సో హ్యాపీ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? మన ఇండియన్ సినిమా ఎకానమీ ఓవర్సీస్ లో పడిపోతుందా? ఇకపై ఓవర్సీస్ రైట్స్ మునుపట్లా కాకుండా తగ్గుతాయా? నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్పెషల్ స్టోరీ. నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాదు, ఎన్నో దేశాల సినిమాలకు అమెరికా మంచి మార్కెట్. అక్కడ సినిమాలు విడుదల చేసినందుకు చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది సమస్యల్లో పడే అవకాశం లేకపోలేదు. ఇన్ వన్ వే ఇట్ ఇస్ వెరీ సిమిలర్ టు ది రూల్ దట్ మేమందరం తెలుగు సినిమాలు చెన్నైలో తీసేవాళ్ళం. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్స్ ఇక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల మేము చెన్నై వదిలేసేసి హైదరాబాద్కి వచ్చాం. దానివల్ల లోకల్ హైదరాబాద్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వచ్చింది. అది ఫేరా అన్ఫేరా? ఒకే దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోవటం. ఈ రాష్ట్రం అవసరం ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం అవసరం ఆ రాష్ట్రాన్ని. డెఫినెట్గా దీనివల్ల వీళ్ళు ఇది ఒట్టి ఇంగ్లీష్ సినిమాలకే వాడతారా ఈ రూలు? లేదు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు, ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలకు కూడా వాడతారా అని తెలియదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మన కామర్స్ సెక్రటరీలు మన గవర్నమెంట్ ద్వారా అమెరికాకి చెప్పి, సార్ ఇంగ్లీష్ ఫిలిమ్స్కి అయితే ఓకే, ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మా సినిమాలకి ఈ టారిఫ్స్ వేయకండి, వేస్తే మేము కూడా మీ అమెరికన్ హాలీవుడ్ సినిమాలు, మీ ఇండియాకి వచ్చిన హాలీవుడ్ సినిమాల మీద కూడా మేము ట్యాక్స్లు వేయాల్సి వస్తుంది. కరోనా తర్వాత హాలీవుడ్ సినిమాలన్నీ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు వెళ్లి షూట్ చేస్తున్నాయి. అక్కడి దేశాలు ఎక్కువగా పన్ను మినహాయింపిస్తున్నాయి. అందుకే నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ ప్రకటించారు ట్రంప్. ఈ టారిఫ్ కేవలం నాన్ అమెరికన్ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే అమెరికాలో షూట్ చేసుకోలేని లోకల్ సినిమాలకు కూడా వర్తిస్తుందా అనేది సస్పెన్స్. అంటే ఆ నిర్ణయం తీసుకోవాలని తీసుకెళ్ళిపోతున్నప్పటికీ కూడా అమెరికా లాంటి బ్రాడ్ వేస్ థింకింగ్ ఉండే కంట్రీ అలాంటి నిర్ణయం తీసేసుకుంటుందంటే ప్రపంచాన్ని అంతా రూల్ చేస్తున్నారు కదా వాళ్ళు, అమెరికన్సే కదా ఈరోజు. అమెరికా వెళ్ళాలని మన పిల్లలందరూ ఎందుకు అనుకుంటున్నారు? అలాంటి కంట్రీ ఇంత నేరోగా థింక్ చేద్దనేది ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, మా సినిమాలు ఆడలేదు అనేది కాదు. వరల్డ్లో వాళ్ళకి అక్కడ ఎంత వస్తుందో వరల్డ్ అంతా ప్రతి కంట్రీలో కూడా ఇంగ్లీష్ మారుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన సంఘటనగానే. ఈ మధ్య కాలంలో అమెరికన్ ప్రొడక్షన్ హౌజులు చాలా వరకు వేరే దేశాలకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో వాటిని మళ్లీ వెనక్కి తీసుకురావడానికి, పునర్వైభవం తేవడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఇండియన్ సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది. సో మనకు ఫ్యూచర్ బాగా ఉండబోతోంది. దీని నుంచి మనం ప్యానిక్ కావడానికి అసలు అవసరమే లేదు అని చెప్పని నేను అనుకుంటున్నాను. కొన్ని ప్రొడక్షన్స్, కొంతమంది ప్రొడ్యూసర్లు తాత్కాలికంగా కొంచెము బాధపడుతుండొచ్చు, కలెక్షన్స్ తక్కువైతే కాన. దాని తర్వాత ఈ పాలసీ కూడా చేంజ్ కాదు రేపు అని చెప్పని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ట్రంప్ ఈరోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు. పెద్దరికం వచ్చేసిందా, తీసుకున్నారా? ఏదైతేనే సైలెంట్ గా వచ్చి సమ్మర్ని కబ్జా చేయడానికి సిద్ధమైపోయారు సమంత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను మాత్రం బాగా బట్టి పట్టేసినట్టున్నారు. ఫస్ట్ సినిమాను, ఆ ఫేమ్ ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఏం చెప్పినా నెటిజన్లు మాత్రం ఇంకేదో వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్ వెళ్లారు సమంత. విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల ఈవెంట్లు వైజాగ్లో జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా అనిపించిందో గుర్తు చేసుకున్నారు. జస్ట్ అంతేనా అంటే నో, అంతకు మించి చాలా విషయాల్నే పంచుకున్నారు. Thank you, Vizag.
Today I was sitting there and నాకు గుర్తుకొచ్చింది all the many events from Majli Gani, Oh Baby, రంగస్థలం. ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా? సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకుంటున్నాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, యూ హ్యావ్ మై హార్ట్. తన తొలి సినిమా ఏమై చేశావో హిట్టో కాదో చాన్నాళ్లు అర్థం కాలేదట సమంతకు. ఆ సమయంలో వైజాగ్ వచ్చినప్పుడు జనాలు తనను ఎంత దగ్గరకు తీసుకున్నారో తెలిసొచ్చిందట. ఈ విషయాన్ని సమంత చెప్పినప్పటినుంచి శుభం ఈవెంట్లలో ఏమై చేసేవే ప్రస్తావన పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. నాకు గుర్తుంది చాలా రోజుల ముందు, ఐ థింక్ ఏమై చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా, జనాలకు నచ్చిందా, డిడ్ యూ లైక్ మీ, నాకు ఏమీ తెలీదు. కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ మాల్ ఓపెనింగ్, అండ్ అప్పుడు దెన్ ఐ సా ట్రూ లవ్. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెనింగ్ దాకా I felt true love and I feel a very strong connection with Vizag. So thank you so much. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ క్యాచ్ అప్ అవుతాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.